భాగవతంలో పరీక్షిత్తు వేసిన ప్రశ్న ఎవరి కోసం వేశాడో, శుకుడు ఎప్పుడు వస్తాడో మీకు అర్థమైపోతుంది. శుకుడు రావడమే పవిత్రం అండి భాగవతంలో. మనకి కూడా చెప్పేవాడికి సమర్థత లేకపోయినా వినేవాళ్ళు ఇంత కుతూహలంతో వింటున్నారని చెప్పి మనకందరికీ దర్శనమివ్వడానికి కూడా శుకబ్రహ్మ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారో తెలుసా అండి? భీష్మ ఏకాదశి నాడు మధ్యాహ్నం దర్శనం ఇవ్వబోతున్నారు. ఎలా ఇవ్వబోతున్నారని మీకు అనుమానం వస్తుందేమో. మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం పూర్తి చెయ్యగానే ఆ రోజున శుకబ్రహ్మ వచ్చి మనకి దర్శనమిస్తారు. కావాలంటే మీరు చూడండి. ఇక్కడ విశ్వాసం ఉండాలి, కానీ వారు శుకబ్రహ్మయే. ఎందుకో తెలుసా అండి? సంసారం అంటే ఏమిటో, వైరాగ్యం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో జీవితంలో కొలచివేసి ఒక మహాపురుషుడు రాణి నరసింహశాస్త్రి గారి కడుపున పుట్టిన వారై వేదాంగములు చదువుకుని ఉపనిషత్తులు చదువుకుని కెమిస్ట్రీలో ప్రొఫెసర్ అయి పిహెచ్డి చేసి సాంస్క్రిట్లో పిహెచ్డి చేసి దేశ విదేశాల్లో యూనివర్సిటీస్లో లెక్చర్స్ ఇచ్చినటువంటి ఒక మహాపురుషుడు సన్యసించి దయానంద సరస్వతి మహారాజ్కి శిష్యులై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వేదాంతం మీద ప్రసంగం చేసేటటువంటి ఒక మహాపురుషుడైన తత్వవిధానంద సరస్వతి వారు యవ్వనంలో ఉండగా బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఐపీఎస్కి సెలెక్ట్ అయితే నువ్వు శిఖ తీసేస్తే ఐపీఎస్ ఇస్తా ఉన్నారు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను, నా సదాచారమునకు పిలక ఉండి తీరాలి, నేను పిలక తీనన్నారు. తీయకపోతే ఐపీఎస్ ఇవ్వమన్నారు. నాకు అక్కర్లేదని తిరిగి వచ్చారు ఆయన. పుట్టుకతో అంతటి సదాచార సంపన్నుడు అటువంటి మహాపురుషుడు మనకి భీష్మేకాదశి నాడు మధ్యాహ్నం వచ్చి విష్ణు సహస్రపారాయణం చేసి కూర్చున్న భక్తులందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తానని అంగీకరించారు. గోపాలకృష్ణ గారు వెళ్ళి ప్రార్థన చేశారు. మనకి శుకబ్రహ్మ వస్తున్నారా లేదా? శుకబ్రహ్మ అంటే అంతే, ఆయనతో సమానమైన వాడు మహానుభావుడు. ఆ తత్వవిధానంద సరస్వతి దర్శనం మనకి భీష్మ ఏకాదశి నాడు కలగబోతోంది. నిజంగా భీష్మ ఏకాదశి మనని ఎంత తరింప చేసేస్తోందో ఈ సంవత్సరం చూడండి. అందుచేత శుకుడు రావడమే గొప్ప. జవాబు చెప్పగలిగిన వాడు శుకుడంటే. అటువంటి శుకబ్రహ్మ వచ్చి అక్కడ కూర్చుని ఈ మాటలు విని ఒక్క విషయం చెప్పాడు. అంటే గురువు సమర్థత అంటే ఎలా ఉంటుందో చూడండి. గురువు దేని యందు సంగముతో ఉండాలంటే శిష్యుడు యొక్క ఆర్తిని తీర్చగలవాడై ఉండాలి. మీకు ఎదర ఒక చోట వస్తుంది, విశ్వరూపుణ్ణి అడుగుతాడు ఇంద్రుడు, మా భోగములన్నీ నీవి, ఎందుకంటే నువ్వు మా గురువువి, మా భోగములను నువ్వు అనుభవించచ్చు, మా ఐశ్వర్యమంతా నీదంటాడు. అంటే విశ్వరూపుడు నవ్వంటాడు, గురువు శిష్యుల యొక్క ఐశ్వర్యము తన ఐశ్వర్యముగా భావించకూడదు, శిష్యులు తన ఐశ్వర్యముగా భావించాలంతే. అంతవరకే. ఐశ్వర్యమునందు కాంక్ష గురువుకి ఎందుకయా? అలా కాంక్ష ఉన్నవాడు గురువు ఎలా అవుతాడో అని అడుగుతాడు. అందుచేత చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఈ ప్రశ్న వేస్తే శుకుడు ఏమనాలి? ఎందుకు నువ్వు 7 రోజుల్లో చచ్చిపోతున్నావు అని అడగాలి. అడిగితే పరీక్షిత్ పాపం చెప్పుకున్నాడు కదా, ఆయన ఏం దాచుకోలేదు. అయా ఒక మృత సర్పాన్ని పట్టుకెళ్ళి ఒక మహర్షి యొక్క మెడలో వేశాను, శృంగి శాపం ఇచ్చాడు కాబట్టి నా శరీరం పడిపోతోందని చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమనాలి శుకుడు? ఏమయ్యా నువ్వు ఇంత ఘోర తప్పిదం చేశావు, నీకు మోక్షం కావాలా? 7 రోజుల్లో మోక్షం ఇచ్చేయాలా నీకు? 7 రోజుల్లో చచ్చిపోతావని చెప్తేను ఏం మోక్షం అంటే అంత చౌకబారుగా ఉందనుకుంటున్నావా? అదేమన్నా బజారులో మే సబ్బు అనుకుంటున్నావా అని 4 మాటలు అనేసి వెళ్ళిపోవాలి. ఆయన ఏమన్నాడో తెలుసా అండి శుకుడు? ఇది గురువు అంటే. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశృచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణ సంపన్న గురురుత్యభిధీయతే. గురువు అనేటటువంటి వాడు గుకారశ్చంధకారశ్చారుకారస్తన్నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురుత్యభిధీయతే. గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో చెప్తాడు, గురువు అంటే ఎవరో తెలుసా? సంతతము ఎవరి వాక్కు అజ్ఞానమును దహించి వేస్తుందో, ఎవరు సమస్త పురాణ సారములను కూడా వడబోసి అలవోకగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగినటువంటి వాక్ నైపుణ్యమును పొంది ఉన్నాడో, ఎవరు తన నిత్య జీవితములో అనుష్ఠాన పర్యంతము వరకు భగవద్భక్తిని సాధించుకుని ఉంచుకున్నాడో వాడు గురువు. అందుకే అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని అని కొన్ని కోట్ల జన్మల నుంచి మన వెంట తరువుకుని వస్తున్నటువంటి కర్మ పాశములను మనం
సంపాదించుకున్నటువంటి పాప రాశి ధ్వంసమైపోవడానికి కావలసినటువంటి మార్గమును ఎవడు ఉపదేశం చేస్తాడో వాడు మాత్రమే గురువు. అందుచేత అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. గురువు పైకి భౌతికమైన శరీరంతో కనపడుతుంటాడు, కానీ ఆయన జ్ఞానానల ప్రభావేన, జ్ఞానం అనేటటువంటి అగ్నిహోత్రముగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆయనలోంచి జ్ఞానాగ్ని వెదజల్లుతుంటుంది. అటువంటి ఒక బర్నింగ్ వాల్కెనో లాంటి వాడు ఆయన. అటువంటి వాడు గురువు అంటే. అందుకని ఆ గురువు శిష్యుడి యొక్క ప్రశ్నని చూసి అవతల వారు నిరుత్సాహపడేటట్టు మాట్లాడకూడదు. ఎంత అందంగా అన్నాడో చూడండి. వెంటనే శుకుడు అంటాడు, ఇతపూర్వం ఎన్నడూ నేను ఎక్కడా పాలు పితికినంత సేపు కన్నా ఉండనయ్యా. ఇవాళ నీ కోసం నేను ఎలా ఉంటాను? మృత్యుముఖంలో ఉన్నామని నేను ఉంటానా? నేను ఉండను అనలేదు. ఉంటాను 7 రోజులు నీ కోసం అని అనలేదు. తన గురించి తానేమీ చెప్పుకోలేదు. ఆయన చేసిన పని ఏమి అంటే ఒక్క మాట చెప్పాడంతే. ఎంత ధైర్యం వచ్చేస్తుందో చూడండి శిష్యుడికి. నీకు నేను ఒక విషయం చెప్తాను పరీక్షిత్, జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ ఖట్వాంగుడు అనబడేటటువంటి రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథానికి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత దేవతలందరూ ఖట్వాంగుణ్ణి అభినందించారు. అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో, ఇంత మా కోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా, నీకేం వరం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, నాకేం వరం అక్కర్లేదు, కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు. అంటే వాళ్ళు గబగబా కంప్యూటర్లో బటన్ నొక్కితే అప్పుడు ఉన్నాయా అండి అని అనకండి. అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి వెంటనే వాళ్ళు చూసి అన్నారు, నీకు ఇంకొక గడియ ఉన్నదయా ఆయుర్దాయం అన్నారు. ఆయన అన్నాడు, షహబాష్, చాలు నేను తరించిపోవడానికి గడియ ఉందా అన్నాడు. అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు. వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్నుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టేసి మోక్షాన్ని చేరుకున్నాడు. నీకు 7 రోజులు టైం ఉంది, 2 గడియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు, నీకు రాకపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. అంతేకాని అదే కష్టం అండి, అవన్నీ ఎలా అవుతాయండి, మీకు చేయలేరండి, అవన్నీ చాలా కష్టం అండి బాబు, మోక్షం అంటే అది అంత తేలిక అనుకుంటున్నారా అని భయపెట్టేయడానికి గురువు ఎందుకండి? ఇంకా ఉత్సాహాన్ని ప్రోధి చేయడానికి ఈశ్వరుడు సర్వకాలములయందు ఆర్తితో నువ్వు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాడయా అని పునశ్చోత్తమ సంత్వవాది మళ్ళీ మంచి మాటలు చెప్పి భాగవతుల్ని భక్తుల్ని భగవంతుడికి దగ్గర చేర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడెవడో ఆయన గురువు. అంతేగాని తన పాండితీ ప్రకర్షని ఆవిష్కరించడం కోసం పెద్ద పెద్ద విషయాలన్నీ తీసుకొచ్చి చెప్పేసి అయితే ఇంకా మన జీవితంలో మనకి ఏం అర్థం కావురా, అనవసరం అని చెప్పి వాళ్ళు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయేటట్టుగా చేసినవాడు గురువు కాడు. శుకుడు తలుచుకుంటే చాలా గహనంగా చెప్పగలడు, కానీ ఆయన అలా చెప్పలేదు. ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. భాగవతానికి ఉన్న గొప్ప లక్షణం మీరు ఒక్కటి గమనించాలి. పరీక్షిత్ ఎవరికి ప్రతినిధో తెలుసా అండి? 7 రోజులలో మరణించే వారందరికీ పరీక్షిత్ ప్రతినిధి. 7 రోజులలో మరణించే స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు? ఈ సమస్త జగత్తుకి అదే పరిణామం. ఎందుచేత అంటే ఆయన దేశాన్ని ఏలినవాడు కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, గొప్ప చిత్రకారుడు కావచ్చు, కవి కావచ్చు, పండితుడు కావచ్చు. ఎవరైనా ఎంతకాలం బ్రతుకుతారు అంటే 7 రోజులే. ఎందుకంటే 8వ రోజు లేదు చచ్చిపోవడానికి. చచ్చిపోతే ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజుల్లోనే చచ్చిపోవాలి. కాబట్టి ఎవరికైనా ఎన్ని రోజులు మిగిలాయి? 7 రోజులే మిగిలాయి. కాబట్టి 7 రోజులలో మోక్షాన్ని పొందడానికి ఏం చెయ్యాలని పరీక్షిత్ వేసిన ప్రశ్న అందరి తరపున పరీక్షిత్ వేసేసినట్టే. ఇప్పుడు శుకుడు చెప్పింది ఎవరికి చెప్పినట్టు? అందరికీ చెప్పేసినట్టే. ఇప్పుడు పరీక్షిత్ అందుకున్నట్టు అందుకున్నవాడు ఎవడో వాళ్ళందరూ పరీక్షిత్తుల మోక్షాన్ని పొందుతారంతే. అంతే అక్కడ ఉన్నటువంటి విషయం. మీకు భాగవతంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? ఒక ఆయన్ని 7 రోజుల్లో చచ్చిపోతావు రా అన్నారు. 7 రోజుల్లో నేను ఏం చేస్తే మళ్ళీ పుట్టనని మోక్షం పొందాడు ఒక ఆయన. నువ్వు 8వ గర్భానికి చచ్చిపోతావు ఈ అమ్మాయికి అన్నారు ఒక ఆయన్ని. 8వ గర్భానికి నేను చచ్చిపోతానేమోనని బెంగ పెట్టుకుని ప్రతి నిమిషం చచ్చిపోయి ఆఖరిలో చచ్చిపోయి బతికాడు ఒక ఆయన కంసుడు. కాబట్టి ఈయనకన్నా ఆయనకి ఎక్కువ టైం ఉంది, కానీ ఆయన చచ్చిపోతూనే ఉన్నాడు ప్రతి క్షణం చావుకి భయపడి.
ప్రపంచంలో చావుకి భయపడడం అంత వెర్రితనం ఇంకొకటి లేదు. ఎందుచేత చావుకి భయపడి మీరు ఎంత దూరం పారిపోగలరు? పోని అది ఎప్పుడు వస్తుందో తెలుసా అంటే తెలియదు. శుకుడు చెప్తాడు, అసలు మరణమనేటటువంటి దానికి ప్రధాన కారణమేమి? మరణమనేటటువంటి దాన్ని ఢీకొట్టడానికి కావలసిన ప్రయత్నము చేయకపోవుటయే. మీరు ఒకటి ఆలోచించండి, ప్రతి జీవి కూడా, ప్రత్యేకించి మనుష్యుడు ఏం చేస్తాడు? నేను నా సొంతంగా చెప్పట్లేదు, శుకుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. ఒక పొయ్యి, ఒక రోలు, ఇవి శుకుడు వాడిన మాటలు. ఒక పొయ్యి, ఒక రోలు, ఒక భార్య, కొందరు బిడ్డలు, కుటుంబము, సంసారము, ఇవి దేనికి పనికొస్తాయి? తన జీవనయాత్ర సాగించుకోవడానికి పనికొస్తాయి. ఎందుకనంటే రొయ్యి పోలు ఆ రోలు పొయ్యి అని ఎందుకు వాడాడంటే, బహుశా ఆ రోజుల్లో ధాన్యం తెచ్చుకుని దంచుకుని ఉడికించుకునేవారు కాబట్టి. ఇవి రెండు దేహయాత్ర సాగించడానికి. కాబట్టి ఇప్పుడు రెండోది ఏమిటి? ఒక భార్య, కొంతమంది బిడ్డలు. ఇంకా ఈ నిరంతరము దేని గురించి ఆలోచన చేస్తాడో, శరీరము యొక్క పటుత్వము సన్నగిల్లిపోతూ ఉంటుంది, శరీరము ముడతలు పడిపోతూ ఉంటుంది. తన తర్వాత తరం వచ్చేసింది, కొడుకు పెద్దవాడైపోయాడు, ఇప్పుడు ఆయన పనులు ఆయన చూసుకోగలడు, ఈయన కన్నా సమర్థవంతంగా ఆయన చూడగలడు. ఈయన తాళం తీసి తాళం చెవులు ఎక్కడెట్టాడో తెలియదు. అపార్ట్మెంట్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసామంటావా అంటాడు. అంటే మెల్లిమెల్లిగా జ్ఞాపక శక్తి తగ్గిపోతోంది. అయినా సరే ఇంకా కొడుకు జీతం పట్టుకొచ్చిస్తే కుటుంబ పోషణ తను చెయ్యాలని, అన్నీ తనకి తెలియాలని ఒక భ్రాంతి. మీరు ఒకటి శుకుడు చెప్పాడని కాదు, నిజాయితీగా ఒకటి ఆలోచన చేసే ప్రయత్నం చేస్తే బాల్యంలో ఉంటాం, అప్పుడు మనకేం తెలియదు, చాలా హాయి. ఒక వయస్సు వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత ఒక అభిప్రాయం వస్తుంది, ఇది కాదు నేను ఇది చదువుకుంటాను అని. ఆ తర్వాత పెళ్ళి. ఇప్పుడు పెద్దలు నిర్ణయించినారు కానా అని శుభలేఖలో వేస్తాం, కానీ నిజంగా పెద్దలు నిర్ణయించేస్తే చేసేసుకునే అంత పుణ్యాత్ముడు ఎవడు ఏం లేడు. 276 పెళ్లి చూపులు అయిపోయి వీడికి 60 ఏళ్ళు వచ్చాక చేసుకుంటాడు. అందుకని ఇన్ని పెళ్లి చూపులు చూసుకుని వాడు ఒక భార్యను ఎవరినో తీసుకుని తెచ్చుకుంటాడు. తెచ్చుకున్న తర్వాత 2 బిడ్డలు పుడతారు. ఇంకా తర్వాత ఆలోచన అంతా నిరంతరము దేని గురించి ఉంటుంది? ఒక నిజాయితీ అయిన ప్రశ్న శుకుడు అడిగాడంటే ఎందుకు అడగడండి?